ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. టైటిల్ ఎర్ర చీరను పెట్టుకొని యాక్చువల్గా మీరు రెడ్ డ్రెస్ లో వస్తారు. మొత్తం మూవీ అంతా నాకు రెడ్ తోనే ఉంచారు. ఇప్పుడైనా కొంచెం కలర్ చేంజ్ చేద్దామని జస్ట్ ఈ టచ్ లో వచ్చాను నేను. మెయిన్గా మూవీకి ఇన్ని సంవత్సరాలు తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? షూట్ ఎంత అయిపోయిందండి చెప్పాలంటే, మాది జస్ట్ క్లైమాక్స్ పార్ట్ అండ్ సమ్ సీజీ వర్క్స్ ఉండిపోయినాయి. ఇందులో మిమ్మల్ని ప్రొడ్యూసర్ అనాలా, డైరెక్టర్ అనాలా, లేకపోతే హీరో అనాలా, ఏమనాలి? 100% డైరెక్టరే అనాలి. డైరెక్టరే అనాలి. ప్రొడ్యూసర్ అనేది దోల కోసం పెట్టుకున్న డబ్బులు అవి. సీజీ వర్క్ విషయంలో మాత్రం ఎక్కువగా కేర్ తీసుకున్నారు. నిజంగా ఒరిజినల్ గా వేరే సీజీ వాళ్ళు చేయాలి, మనకి అఖండ చేసిన మ్యాట్రిక్స్ చేయాలి. ఒకరి గారు ఇద్దరు గారు చాలా మంది యాక్టర్స్ అనే వాళ్ళు ఇందులో ఉన్నారు. ఈ ఎర్ర చీర అనేది ఒక మదర్ సెంటిమెంట్ మీద తీసుకున్న కథ. ఇది రియల్ గా జరిగిన యథార్థ సంఘటన బేస్ చేసి చేసిన కథ. ఇది వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అంత ఆదరణ అనేది చిన్న మూవీస్కి దక్కట్లేదు అని అంటున్నారు. కంటెంట్లో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతుంది. గెస్ట్లు మనం పిలిస్తే రారండి, ఎందుకు వస్తారండి అని చెప్పేసి ఇలాంటివి కూడా కొన్ని మూవీస్ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేయాలి? హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రెజెంట్ అయితే కొత్త కాన్సెప్ట్స్తో అండ్ డివోషనల్ టచ్తో ఉన్న మూవీస్ చాలా వస్తున్నాయి. మరి అలాంటి మూవీస్లోనే మరి ఇప్పుడు రాబోతుంది ఎర్రచీర. అసలు ఎర్రచీర అనేటప్పటికీ మనకి ఏదో ఒక రొమాంటిక్ ఫీలో లేకపోతే ఏదైనా వస్తుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ హీరో ఎవరు అంటే వీళ్ళు మరి మూవీ టీం చెప్తున్నది ఎర్రచీరే హీరో అండి అని అంటున్నారు. అసలు ఎర్రచీర హీరో అవ్వడం ఏంటి, అది దాని వెనకలు ఉన్న రహస్యం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మరి డైరెక్టర్ సుమన్ బాబు గారు అండ్ హీరోయిన్ కారుణ్య చౌదరి ఇప్పుడు మనతో పట్టినారు. మరి విశేషాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్తే. 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 ఓ, ఎలా ఉన్నారు? గుడ్ చాణక్య. బాగున్నారు సార్. కారుణ్య? నేను బాగున్నానండి. బాగున్నారా? మీరు? నేను చాలా బాగున్నాను. అసలు టైటిల్ ఎర్ర చీరను పెట్టుకొని యాక్చువల్గా మీరు రెడ్ డ్రెస్ లో వస్తారు అనుకున్నాను, కానీ సార్ రెడ్ డ్రెస్ లో వచ్చేటప్పటికి ఓకే మూవీ ప్రమోషన్ లో డైరెక్టర్ ఎప్పుడు ముందుంటారని ఆయన డిసైడ్ అయిపోయారు. 100%. అండ్ దట్ మొత్తం మూవీ అంతా నాకు రెడ్ తోనే ఉంచారు. ఇప్పుడైనా కొంచెం కలర్ చేంజ్ చేద్దామని జస్ట్ ఈ టచ్ లో వచ్చాను నేను. రేపు ప్రమోషన్స్ టైంలో అంటే ప్రీ రిలీజ్ ఆ టైంలో కూడా రెడ్ ఐ కలర్ థింక్ ఈస్ ప్లానింగ్ మేబీ. అదేనా? ఎస్. అసలు రెడ్ కలర్ అంటే అమ్మాయిలకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది ఉంటుంది, స్పెషల్ ఫీలింగ్. సో ఆ కలర్ ని మొత్తం మీకైతే మొత్తం అంటే డైజెస్ట్ అవనికోకుండా వేసేసారు. బట్ ఐ లవ్ రెడ్ కలర్. అండ్ మీకు ఒక ప్రోవర్బ్ ఉంది తెలుగులో, తెలుసా? అది ఐడియా ఉందా? ఎర్ర చీర కట్టుకునేదెల్లా నా ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళాం అని అంటారు. ఎస్, నేను ఫస్ట్ టైం వింటున్నాను. నా పెళ్ళాం అని ఒక సామెత ఉంది. ఓకే, అది ఒక పెద్ద సామెత, ఎర్ర చీర కట్టుకుంది నా పెళ్ళాం అనేది. అది తెలుగులో ఉన్న సామెత. మాకైతే ఎర్ర చీర అనేటప్పటికి ఎర్రంచు నల్ల చీర, ఓ తెల్ల చీర, సారీ మార్చండి మీరు కూడా సాంగ్. గుడ్ గుడ్. ఏముంది ఎర్రంచు తెల్ల చీర, సారీ నాకు తెల్లంచు నల్ల చీర. ఓకే, నైస్. అండ్ ఈ ఎర్ర చీర ట్రైలర్ అండ్ గ్లిమ్స్ చూసినప్పుడు అదేంటంటే ఒక డివోషనల్ టచ్. డివోషనల్ టచ్తో పాటు సో ఒక లాట్ ఆఫ్ సస్పెన్స్ అనేది కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఏంటి దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? బేసికల్లీ ఈ ఎర్ర చీర ది బిగినింగ్ అనే మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎర్ర చీర అనేది ఒక మదర్ సెంటిమెంట్ మీద తీసుకున్న కథ. ఇది రియల్గా జరిగిన యథార్థ సంఘటన బేస్ చేసి చేసిన కథ. ఇది యాక్చువల్గా ఒరిజినల్ కథ. ఇది ఒక మన చింతల్లో ఒక హౌస్ ఉండేది. అక్కడ ఒక యథార్థ సంఘటన యాజ్ ఇట్ ఈస్గా ఈ మా ఎర్రచీర స్టోరీలో ఏమేమి చూపించామో అది యాజ్ ఇట్ ఈస్ జరిగిందని బేస్ చేసుకొని కథలు మేము దీన్ని బేస్ చేసుకుని వెళ్ళాము. ఇందులో మీరు ఫుల్ మీల్స్ తింటారు కదా, ఫుల్ మీల్స్ తినాలంటే ఏమనుకుంటారు? సాంబారు, పప్పు, రసము, చట్నీ అన్నీ కావాలనుకుంటారు కదా. అలాంటి చీర ఎర్రచీర. అలాంటి ఫుల్ మీల్స్ సినిమాని ఎర్రచీర. అంటే మీకు రొమాంటిక్ తీసుకున్నా, స్టోరీ తీసుకున్నా, కథకి తీసుకున్నా, కామెడీ తీసుకున్నా, ప్రతి ఒక్కరు ఇందులో నెంబర్ ఆఫ్ 22 మెంబర్స్ చేశారు ఇందులో ఆర్టిస్టులు కూడా కంప్లీట్ గా. ఆ గ్లిమ్స్ లో మీరు 1.5 minute కట్ చేస్తే అందులో ఎక్కువ ఆర్టిస్టులు శ్రీరామ్ గారు కానీ అండ్ అయ్యప్ప గారు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు, అజయ్ గారు, ఇలా అందరూ చాలా మంది ఉన్నారు. అవును. ఏంటి ఇది యాక్చువల్గా అందులో హీరో ఎవరో అర్థం కావట్లేదు. చీర హీరో.
చిరి హీరో. చీర హీరో. ఇప్పుడు ఎర్రచీర అంటే ఎర్రచీర అనుకుంటారు కానీ సినిమా చూసిన తర్వాత ఎర్రచీర చూస్తే భయపడతారు. పక్కాగా చెప్తున్నా, ఎర్రచీర చూస్తే భయపడతారు. హర్రరా? హర్రర్ టచ్ చేసాం. హర్రర్ టచ్ చేశారా? 100% హర్రర్ టచ్ చేసాం. ఒక మదర్ మీద ఒక పాప మీద రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని చేసింది క్యారెక్టర్. అది ఓకే. సాయి తేజస్విని చేసింది. అసలు ఎరగదీసింది క్యారెక్టర్ ఓకే. అసలు. ఎందుకంటే ఇంకొకటి ఇందులో స్పెషలైజేషన్ ఇక్కడ మచ్చతో ఉంటుంది, అది ఎవరు గమనించలేదు ఇంతవరకు. అవునవును, నేను చూసాను, అమ్మాయి డైలాగ్ కూడా అది స్పెషలైజేషన్. అసలు సినిమాలో ఆ మచ్చే కథ, ఈ మచ్చతోనే కథ మొదలవుతుంది. అసలు ఏంటి ఆ మచ్చ, ఎందుకుంది ఆ మచ్చ అనేది మెయిన్ స్టోరీలో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ కారుణ్య, మీరైతే చేసిన మూవీస్ కానీ కొంచెం ఉమెన్ సెంట్రిక్గా ఉండేటి, కొంచెం పవర్ఫుల్ గన్తో పెట్టి సో పోలీస్ రోల్స్ ఇలాంటివన్నీ చేశారు. సో మరి ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ మూవీలో ఒక మదర్ డెఫినెట్లీ అయితే చూసినప్పుడు ఆడియన్స్ అయితే కంటి ఓటర్ పెట్టుకోకుండా అయితే బయటకు రారు. అది అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చేసినప్పుడు నేనే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఒక అంటే మదర్కి డాటర్కి మధ్యన రిలేషన్ ఎలా ఉండాలి, ఏంటి అసలు, మదర్కి ఏమవుతుంది, డాటర్ ఏమైంది అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది స్టోరీ ఎగ్జాక్ట్లీ. సో ఆ డ్రామా అనేది చాలా బాగా చూపించారు యాజ్ అ డైరెక్టర్ సుమన్ గారు. అంటే మీరు అడిగారు ఇప్పుడు పోలీస్, దీని బిఫోర్ నాది పోలీస్ వచ్చింది, జస్ట్ రేప్టీ. యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిలింలో నేను ఆల్రెడీ మదర్గా చేసి ఉన్నాను. దట్స్ సీతారామన్ కోసం. ఇందులో కూడా అగైన్ నేను మదర్ రోల్. నాకు మళ్ళీ ఆ మూవీ ఫీల్ ఇక్కడ కనెక్ట్ అయింది నాకు. సార్, ఇందులో మిమ్మల్ని ప్రొడ్యూసర్ అనాలా, డైరెక్టర్ అనాలా, లేకపోతే హీరో అనాలా, ఏమనాలి? 100% డైరెక్టరే అనాలి. డైరెక్టరే అనాలి. ప్రొడ్యూసర్ అనేది దోల కోసం పెట్టుకున్న డబ్బులు అవి, అంతే తప్ప ప్రొడ్యూసర్ ఇంకా యాక్చువల్గా నేను అమౌంట్ పెట్టింది నేనే. నాతో పాటుగా ఎన్వివి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. నఫ్ అండ్ ప్రొడ్యూసర్ అంటే ఇద్దరం కలిసి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఎన్వివి సుబ్బారెడ్డి గారు పేమెంట్లు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసాం. ఇది నిన్న మొన్న కష్టాలు అవి, ఎర్రచీర కష్టాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. సో ఇప్పుడు మీరైతే ఆ వర్డ్ యూజ్ చేసి అని అన్నారు, నాకు ఎక్కువై పెట్టాను అనే కైండ్ ఆఫ్ అని అన్నారు. అంత ఎక్కువై పెట్టడానికి గల రీజన్ ఏంటి? ఎక్కువై పెట్టలేదు, సినిమా మీద ఫ్యాషన్తో పెట్టా. చాలా మంది అనలేక నేను చెప్తున్నాను, సినిమా మీద ఫ్యాషన్తో పెట్టా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను క్యారెక్టర్ చేయడానికి కూడా రీజన్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి నేను బేసిక్గా నేను చాలా మంది హీరోలు తిరిగి వెళ్ళాను కథ తీసుకొని. చాలా మంది ఏంటంటే కథ ఇవ్వండి మేము చేస్తాము, కథ ఇవ్వండి మేము తీసుకుంటాం అన్న సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. వన్ ఆఫ్ వన్ చాలా మంది హీరోలు బేసిక్గా నేను డైరెక్టర్ అవుదామనే ఉన్నా, కానీ ఇంకా తప్పదు, ఇంక వీళ్ళేం చేసేది హీరోలుగా నేను కూడా చేయాలని డిసైడ్ అయ్యి ఒక క్యారెక్టర్ చేశా, హీరో కాదు. ఇప్పుడు చేసింది మాత్రం క్యారెక్టరే. హీరో అనేది జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను, కానీ క్యారెక్టర్ చేశా. అది 100% క్యారెక్టర్ చేశా. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్గా అంటే బేసికల్ నా డైరెక్టర్ అంటే ఇష్టం, డైరెక్టర్ అంటే ఫ్యాషన్. నేను తమిళ్లో ప్రాజెక్ట్స్ చేశాను, కన్నడ ప్రాజెక్ట్స్ చేశాను, తమిళ్లో ఎక్కువ చేశాను. బేసిక్గా తమిళ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా తమిళ్లో ఎక్కువ చేశాను. సో ఎలాగైనా సరే డైరెక్టర్గా నేను సాధించాలన్న ఉద్దేశంతోనే డైరెక్షన్ చేశాను. ఇందులో యాక్టింగ్ నేనే చేస్తూ డైరెక్షన్ కూడా నేనే చేశాను. ఇక్కడ బేసికల్గా డైరెక్టర్ యాక్టర్ ఎలా అంటారంటే మా సెట్లో కూడా గమనించారు, రఘుబాబు అన్న సీన్ చేస్తున్నాడు. యాక్చువల్ రఘుబాబు అన్న చేశాడు సీన్, ఒక చిన్న సీను. రఘుబాబు అన్న చేస్తుంటే అక్కడే పక్కనే నిల్చున్నాము, నేనే యాక్షన్ చెప్పాలి, నేనే కట్ చెప్పాలి. అది పెద్ద రిస్కీ ప్రాసెస్ కదా. ఇక్కడ చేస్తాను, ఇక్కడ డైరెక్టర్ మూడ్లో నుంచి ఒక్కసారి యాక్టింగ్ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, యాక్టింగ్ మూడ్లోకి ఇమీడియట్లీ వెళ్ళిపోయిన తర్వాత యాక్షన్ చెప్తాం కదా, కట్ కూడా నేనే చెప్పాలి. మళ్ళీ లాస్ట్ డైలాగ్ ఏంటి వినుకొని కట్టు చెప్పాలి. రిస్కీ ప్రాసెస్. ఆయన ఏమో రఘుబాబు గారు కట్టు చెప్పరే అంటారు, కట్ అని చెప్పన్నా. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను సార్ అన్న. మరి సాంగ్ ఉంది కదా మీ ఇద్దరి మధ్యలో సాంగ్, ఆ సాంగ్ టైంలో కూడా మీరే కట్ అండ్ యాక్షన్ చెప్పారా? అది నేను కాదుగా, అజయ్ శివశంకర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి అజయ్ చేశాడు. అజయ్ శివశంకర్ మాస్టర్ చేశాడు, దాన్ని కొరియోగ్రఫీ చేశాడు. సో నాకు ఆ రిస్క్ తగ్గింది అక్కడ, యాక్షన్ కట్ రిస్క్ తగ్గింది అక్కడ. సో కొన్ని బీట్స్ కానీ బాగా చేశాడు. మన తొలి ముద్దు సాంగ్ కూడా మీరు చూసే ఉంటారు. ఎలా అనిపించింది మీకు సాంగ్? బాగుంది సార్, ఫీల్ గుడ్ ఉంది. కాకపోతే ఒక్కటి అడగాలనుకుంటున్నా సార్. చెప్పండి. ఒకప్పుడు అంటే సో హీరో అంటే పలాని ఏజ్ వాళ్ళే చేయాలి అలా అని చెప్పేసి ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ బ్యారియర్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. సో సంథింగ్ ఏంటంటే ఆ పీపుల్ అనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవ్రీథింగ్. ఆ క్యారెక్టర్కి ఎవరు చేస్తున్నారు, ఎందుకు ఇది పెట్టారు అంటే సంథింగ్ ఈస్ బిహైండ్ అని చెప్పేసి. కానీ ఇలా పాజిటివ్గా అలా ఆలోచించే వాళ్ళు ఉన్నా కానీ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో అలా కామెంట్స్ అట్లా వచ్చినప్పుడు హౌ యుల్ టేక్ ఇట్?
చాలా టేక్ తీసుకుంటా, నవ్వుకుంటాను అలా నేనే. చాలా బాగుంది. వీళ్ళు ఇంకెలాంటి కామెంట్స్ ఇంకా రావాలని కోరుకుంటా. ఎందుకు సార్ అలాగా? అంటే ఇప్పుడు అంత కామెంట్స్ వస్తే అంత పబ్లిసిటీ వస్తుందనా లేకపోతే ఎలా? పబ్లిసిటీ గురించి కాదు, ఒక్కొక్కరు ఫీలింగ్ అది. ఇప్పుడు బేసికల్గా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు పెట్టరు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెడతారు? యూత్ పెడతారు. అంటే 18, 16, 20 లోపు వాళ్ళు పెడతారు. ఎందుకు అంటే ఇది ఏజ్ గ్రూప్ ప్రాజెక్ట్ కాబట్టి. టు బి ఫ్రాంక్ ఉన్నది చెప్పాలి, మంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ మీద కథ నడుస్తుంటుంది. సో అలాంటప్పుడు తొలి ముద్దు అనేది ఒక ఫస్ట్ నైట్ సాంగ్ యాక్చువల్లీ సినిమాలో. సో ఆ మూవీలో ఆ సాంగ్ అలా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా. అంటే మీరు యాక్షన్స్ కూడా బాగా చేసినట్టు అనిపిస్తుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ వ్యాన్ పైన నిల్చొని. సో ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఎందుకంటే మీకు ఏమైనా ఫ్యాంటసీనా ఏంటంటే ప్రీవియస్ మూవీస్లో కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అదే. అంటే మిమ్మల్ని ఒక గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూడాలని కూడా చాలా మంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. ఎందుకు అటువైపు వెళ్ళకుండా ఇలాగే? లేదండి, నేను అన్నీ చేయాలనుకుంటాను. మీరు చెప్పింది గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ కానీ యాజ్ ఎట్ సేమ్ టైం యాక్షన్ కూడా నాకు చాలా ఇష్టం. బట్ ఈయన చేపించారు, చాలా బాగా చేపించారు. యాక్షన్ నువ్వు చేస్తా చెయ్యి అన్నారు. సో నేను అలాగే చేశాను. కానీ అది అక్కడ నీడ్ ఉందండి మూవీకి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి ఏదైతే ఇప్పుడు అంటున్నారో ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్. పార్వతి క్యారెక్టర్ కదంతా, దట్స్ వై. ఓకే, సో అది కూడా మీరు ఛాలెంజింగ్గా తీసుకొని. నాకు ఛాలెంజింగ్ రోల్స్ అంటే చాలా బాగా ఇష్టం. నేను బాగా తీసుకుని ఇంకా అంటే నేను కోరుకుంటే ఇంకా టిపికల్గా కావాలి నాకు. సో చేయాలి, ఇంకా మోర్ ఎఫెక్ట్ చూపించాలి నేను దాని మీద. సుమన్ బాబు గారు ఎక్కడైనా మిమ్మల్ని కష్టపెట్టారా చెప్పండి? కష్టపెట్టడం అంటే సాంగ్ అండి, అస్సలు ఆయన 11 o'clockకి పూల్లోకి దింపారు. టిల్ నౌ 4కి నాకు పూల్ నుంచి బ్రేక్ చెప్పారు. ఈవినింగ్ 4 ఈవినింగ్ 4 11 to 4 నో రెస్ట్ రూమ్, నథింగ్. అసలు ఆ రోజు లంచ్ కూడా స్కిప్. నాకు కంప్లీట్ పూల్లోనే ఉన్నాను నేను. బట్ అది యాక్చువల్లీ స్క్రీన్ మీద ఇలా వెళ్ళిపోయింది షార్ట్. మాకు చెప్పుకోవాలంటే 11 to 4 అంటే ఎన్ని అవర్స్ నాన్ స్టాప్ పూల్లో ఉన్నాను నేను, ఇంకా పైకి రాలేదు. షార్ట్స్ అవుతాను. యాక్చువల్లీ నాకు కొంచెం అంటే చెప్పాలి అంటే నాకు డిప్పింగ్ ఫోబియా ఉంది. లైక్ వాటర్లో డిప్ అవ్వాలంటే కొంచెం నాకు అది ఫోబియా. అంటే ఫోబియా ఇన్ ద సెన్స్ ఒక ఫియర్ లైక్ దట్. పక్కన ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్విమ్మింగ్ రాదు, దట్స్ వై అదే అయి ఉండొచ్చు. బట్ ఎంతైనా బుర్ర పైకి పెట్టి చేయమంటే ఎంతైనా చేస్తాను. కొంచెం బుర్ర కిందకి దించాలంటే చాలా భయం నాకు. అదొక్కటి మైనస్ నాది. సో దానికి నా అసలు పక్కన ఇంకొకళ్ళు గట్టిగా పట్టుకుని ఒకేసారి బాబు నా అసిస్టెంట్ ఎవరు అబ్బాయి. సో అది తర్వాత ఆఫ్టర్ 6 నుంచి రైన్ ఎఫెక్ట్ స్టార్ట్ చేశారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 వరకు రైన్లోనే ముంచారు. నెక్స్ట్ డే నా పొజిషన్ చెప్పండి ఎలా ఉంది అని అడగండి, చెప్తాను. ఫీవర్, కోల్డ్, ఇంకా మిగతా అన్ని వరుసగా ఒకటి వచ్చిందంటే అన్ని ప్యాకేజ్ లా వచ్చేస్తూ ఉంటాయి. ఈవినింగ్ ఏమో ప్రమోషన్ ఏదో పెట్టారు, ఆయన కంపల్సరీ అటెండ్ కావాలని నేను పడుకున్నా, నాకు తెలియదు, నేను టాబ్లెట్ వేసి పడుకున్నా, సో సారీ అని చెప్పి. అంటే మీరు అన్నారు కదా ఛాలెంజింగ్ రోల్స్ అంటే నాకు చాలా ఇష్టం అని, అందుకే సార్ ఛాలెంజ్ చేశారు. యాక్సెప్టెడ్ అండ్ మై వికెట్ ఆల్సో డౌన్ నెక్స్ట్ డే. క్యారెక్టర్ పరంగా బాగా పండించారు. ఉన్న క్యారెక్టరైజేషన్ మాత్రం ఏమాట. నేను యాక్చువల్గా నేను రాసుకున్న గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్కి 100% న్యాయం చేసింది నన్ను. ఎందుకంటే నేను యాక్చువల్గా వేరే హీరోయిన్ అనుకొని రాసుకున్నాను బేసిక్గా చెప్పాలంటే. ఇది అమ్మాయిది సీతని రాముని కోసం నాకు చెప్పింది కదా, ఆ క్యారెక్టర్ చూశాను నేను. అది చూసిన తర్వాత ఓకే ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే ఈ అమ్మాయికి పిలిచి లైన్ చెప్పి కన్ఫర్మ్ చేసి ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, అంటే అక్కడ ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, వాటికి తగ్గట్టే ఆ క్యారెక్టర్స్ని కూడా మేము తీసుకున్నామని చెప్పేసి అన్నా. సో ఒకరిగారు ఇద్దరు గారు చాలామంది యాక్టర్స్ అనే వాళ్ళు ఇందులో ఉన్నారు. సో వాళ్ళకి ఎలా అంటే ఏం చెప్పి ఒప్పించారు వాళ్ళు ఒప్పుకోవడానికి? కథే విన్నారు. కథ ప్రతి ఒక్కరు నేను A to Z. మా గోపి పుత్ర రైటర్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడంటే అందరికీ ప్రతిరోజు ఇవాళ ఎవరైనా ఆర్టిస్ట్ గల వాళ్ళు లిస్ట్ ఇచ్చేవాడిని, వీళ్ళకి వెళ్ళి కథ చెప్పేసిరా వాళ్ళ క్యారెక్టర్ క్యాప్ట్ అంటే ఒకరికి ఆప్షన్ 2-3 ఆప్షన్లు ఇచ్చేవాడిని, ఫస్ట్ ఆప్షన్లో క్లోజ్ అయిపోయేది. ఓకే, అట్లా. కానీ ఆప్షనల్ ఎక్కువగా ఉన్న కథ, ఆప్షనల్ ఎక్కువ తీసుకున్నది మాత్రం ఒకే క్యారెక్టర్, అది అయ్యప్ప అన్న క్యారెక్టర్. ఓకే, అయ్యప్ప శర్మకి నేను చెప్పిన క్యారెక్టరైజేషన్కి ఎంతమంది అంటే త్రికోటేశ్వర స్వామి అని క్యారెక్టర్, అది అఘోరా క్యారెక్టర్. ఫస్ట్ ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారో ఆలోచిస్తే అర్జున్ గారికి చెప్పాం, యాక్సెప్టెడ్, బట్ డేట్లు లేవు. జగత్ బాబు గారికి చెప్పాం, యాక్సెప్టెడ్, డేట్లు లేవు. శ్రీకాంత్ గారు అడ్వాన్స్ కూడా ఇచ్చాం, పాపం ఆయన ఇచ్చిన డేట్లో నాకు కుదరలేదు, నేను ఇచ్చిన డేట్లో ఆయన చేసుకోలేకపోయాం. నెక్స్ట్
శ్రీకాంత్ గారు, అర్జున్ గారు, జగత్ బాబు గారు, రవిశంకర్ గారే వాళ్ళ బ్రదర్ని రెఫర్ చేశారు. అయ్యప్ప నాకు ఈ గడ్డాల వీసాలు నా వల్ల కాదు, మా వాడైతే ఆల్రెడీ గడ్డంతో ఉంటాడు, పెట్టేసుకోండి ఇప్పుడు. ఓకే. అయ్యప్పన్న పాపం బాగా సపోర్ట్ చేశాడు. ఆయన్ని మళ్ళీ స్పెషల్ డిజైన్ చేయించాం క్యారెక్టర్కి. ఆ ఉన్న గడ్డం నా సరిపోదు, మళ్ళీ కొత్త డిజైన్ చేద్దాం అన్నాడు. దాని వల్ల మేము అఘోరాలకి వెళ్ళి, నేను కాశీ వెళ్ళా. అఘోరాలు చూడడం కోసం ఎక్స్పెషల్లీ కాశీ వెళ్ళాను నేను. కాశీ వెళ్ళి కొంతమంది అఘోరాలను చూసి ఇది ఒకటే గెటప్లో ఉన్నారా, రకరకాల గెటప్లో ఉన్నారా అని చూసి ఎక్స్పెషల్లీ కాశీకి వెళ్ళి చూసిన తర్వాత ఈ గెటప్ డిసైడ్ చేసాం అనమాట. మేము కాశీ వెళ్ళి ఇచ్చిన 3 రోజులు షూటింగ్ పెట్టాను నేను. అఖండ మూవీలో ఆయన చేసిన క్యారెక్టరైజేషన్ని సో తలదన్నిలా ఉండే అవకాశం ఉంటుందా? అఖండ కన్నా ముందు చేసిన క్యారెక్టరైజేషన్ అది యాక్చువల్గా. రియలీ? అఖండ కన్నా ముందే చేశాడు నాకు. ఓకే ఓకే. నాది సీజీ వర్క్ వల్ల లేట్ అయిపోయింది ప్రాజెక్ట్. బేసికల్లీ నాది 45 minutes సీజీ. దట్ టు బిఫోర్ మనకి కరోనా టైంలో అన్నీ వచ్చినాయి. కరోనా టైంలో జరిగిన సిచ్యువేషన్ అది. ఆయన అప్పటికి షూటింగ్ అయిపోయింది ఆయనది. ఓకే. ఎప్పుడు అయిపోయింది షూట్ అయింది. అఖండ కన్నా ముందు చేసిన క్యారెక్టర్ మంది. ఓకే. అయితే ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. షాక్. కానీ మనం ఆ మూవీలో చూసి ఆయన క్యారెక్టరేషన్ వావ్ అనిపించింది. సో ఈ క్యారెక్టరేషన్ రావడానికి ఇదే రీజన్ అంటూ ఉంటే మాత్రం ఇంకా హ్యాపీ ఉంది. 100% మంచి గెటప్ బాగుంది, మంచి గెటప్ చేయించాం మనం ఆయనతో. ఓకే. అంటే ఆయన నెంబర్ ఆఫ్ చేసేసారు, ఇది ఒకటే కాదుగా, అఖండ మందని చాలా నెంబర్ ఆఫ్ చేసేసారు ఆయన. ఇంకొకటి సుమన్ గారి తర్వాత మనం సుమన్ గారిని అడిగితే ఆయన బేర్ బాడీ చేయను అన్నాడు. నేను బేర్ బాడీ చేయను అన్నాడు. యాక్చువల్గా ఈ క్యారెక్టర్కి మన సుమన్ గారిని అడిగా. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగా. రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే డైరెక్ట్గా ఇంకా రేపు షూటింగ్ ఆయన లుక్ టెస్ట్ కూడా చేసాం ఆయనకైతే. ఆయన ఇంతమందికి ఆ క్యారెక్టర్ తిరిగి చివరికి అయ్యప్ప అన్న గారు సెట్ అయింది. ఓకే. అందుకే అయ్యప్ప పి శర్మ గారు ఆ క్యారెక్టర్కి మెప్పించారు, అసలు ఎరగదీశారు ఆ క్యారెక్టర్. మామూలు రాలా క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చేసింటే బాగుండేది, ఎందుకంటే మనవరాలు ఆల్రెడీ చేస్తూ ఉంది అండ్ తాతగారు కూడా ఉండింటే అయిపోయింది. ఆల్రెడీ మేము గిగ్గులు అన్ని చేపించి పెట్టేసాం. డేట్లే ప్రాబ్లం. ఓకే. ఇంకా ఆయన ఆ టైంలో బిజీ ఉన్నారు, మన ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన కూడా షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల ఆయన చేయలేకపోయారు. ఓకే. ఫైనల్గా అయ్యప్పను పెట్టుకున్నాం అనమాట. ఆ క్యారెక్టర్ అయ్యప్ప గారు బాగుంటారని ఇంకా అయ్యప్ప గారిని ఫిక్స్ చేసి అయ్యప్ప గారితో చేపించిన క్యారెక్టర్ అది క్లైమాక్స్లో, సినిమాలో క్లైమాక్స్లో ఉంటుంది. ఇరగదీసిన క్యారెక్టర్ ఒక 1/2 hour ఉంటుంది. నీకు సినిమాలో కంప్లీట్ సెకండ్ హాఫ్లో 45 minutes కంప్లీట్ ఒక కైలాసంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. 45 minutes. ఒక 45 minutes మీరు ఎక్కడో ఏదో లోకంలో ఉన్నారు అన్న స్థాయికి తీసుకెళ్ళాం కథలో. మీకు ఆర్ఆర్ ఇంక చెప్పాలంటే, ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, నాకు ఇంత సపోర్ట్ చేసి నా క్యారెక్టర్ నేను ప్రతిదానికి గ్రాఫ్ వేసిన తర్వాత రికార్డింగ్ చిన్న గారు బాగా కొట్టారు. చిన్న గారు బాగా చేశారు, అసలు ఎఫర్ట్ పెట్టి చేశారు ఆయన. మెయిన్గా మూవీకి ఇన్ని సంవత్సరాలు తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఒక 1-2 years అంటే ఇట్స్ ఫైన్, కాకపోతే ఇన్ని సంవత్సరాలు అనేటప్పటికీ మిగతా క్యారెక్టర్స్ సపోర్ట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండింది? ఈవెన్ మెయిన్ లీడ్గా చేసిన కారుణ్య కూడా అన్ని సంవత్సరాలు అంటే ఒక హీరోయిన్గా ఇట్స్ అ వాల్యుబుల్ టైం. మరి దాన్ని ఎలా కాంపన్సేట్ చేయబోతున్నారు మీరు? యాక్చువల్ అంటే షూట్ ఎంత అయిపోయిందండి చెప్పాలంటే, మాది జస్ట్ క్లైమాక్స్ పార్ట్ అండ్ సమ్ సీజీ వర్క్స్ ఉండిపోయినాయి. ఆ టైంలో కరోనా క్రైసిస్ అన్నీ తెలిసిందే కదా, సో డిలే అయింది. తర్వాత పాపం అది కాంబినేషన్స్, మల్టిపుల్ ఆర్టిస్టులు ఉన్నారు, పోనీ ఒకరిద్దరు లేరు, ఆ డేట్స్ అడ్జస్ట్ అయ్యేవి కాదు, ఒకరి డేట్స్ ఉంటే ఒకరి డేట్స్ ఉండేవి కాదు. ఈయన చాలా సఫర్ అయ్యేవారు పాపం. ఫైనల్లీ క్లైమాక్స్ పెట్టుకున్నారు, అందరూ అడ్జస్ట్ చేసుకుని. సో మేము చేస్తున్నాం, యాక్చువల్లీ అవుట్డోర్ చేస్తున్నాం మేము. హెవీ రైన్ తీసుకున్న పాపం 2 days డేట్స్ వేస్ట్ ఈయనకి, ఎందుకంటే రైన్ సపోర్ట్ చేయలేదు, క్లైమేట్ సపోర్ట్ చేయలేదు. మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ అయిపోయినాయి, సెట్ అవ్వలేదు క్లైమాక్స్. ఈయన పాపం సఫర్ అవుతానే ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇలా నాకు డేట్స్ కావాలంటే, సరే సుమన్ గారు నాకు అట్లీస్ట్ ఒక 2 days బిఫోర్ చెప్పండి, నేను మీకు అడ్జస్ట్ చేస్తానని. దాన్ని సరేమ్మా నేను అందరి డేట్లు చేసుకుని నేను చెప్తాననేవారు. అలాగే సఫర్ అయ్యి ఫైనల్లీ అవుట్పుట్ అనేది రెడీ అయ్యి ఇప్పుడు అయితే December 20th అయితే మేము వస్తున్నాం. థ్యాంక్ గాడ్ చెప్పాలంటే శివాకి చెప్పాలి. ఇప్పుడైతే ప్రెసెంట్ అంత సఫర్ అయి చేశారు ఈయన. ఎర్రచీర అనే మూవీ మీ లైఫ్కి ఎలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఐ థింక్ చాలా ప్లస్ అవుతుందండి. నా క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటుంది ఇందులో. దట్ టూ అంటే ఈయన చెప్తున్నారు, ఇంకా నేను చూడలేదు టు బి ఫ్రాంక్. ఫస్ట్ చూపించలేదు కదా, ఇంకా చూపించలేదు, అన్ని దాచేసుకుంటున్నారు. సో నేను ఇంకా చూడలేదు, చూపిస్తానంటున్నారు. అందరూ చెప్పడం, చూసిన వాళ్ళు చెప్పడం, టీం చెప్పడం అయితే చాలా బాగుంది మేడం మీ క్యారెక్టర్, మీకు మంచి పేరు వస్తుంది, అంటే నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది క్యారెక్టర్. టీం కూడా చూడలేదు, ఐ హోప్ దట్. టీం కూడా కొన్ని సీన్లే చూస్తాను, అన్ని చూపించాను టీంకి. నీకు సీన్ ఏంటో, సీజీ వాళ్ళ సీన్ వర్క్ ఎంత ఉందో అంతే ఇస్తాం కదా. సినిమా అంతా ఏమవంగా వాళ్ళకి
దాచేయండి సార్, మొత్తం దాచేయండి. డిసెంబర్ 20 మాత్రం అలా రివీల్ చేస్తున్నారు అన్నట్టు. అంతే 100%. సో అంటే నాకు అన్ని సర్ప్రైజ్లు అండి చెప్పాలంటే. ఆన్ ది స్పాట్ నేను కూడా ఒక ఆడియన్స్ లో చూస్తున్నాను అనమాట. వా అవునా, ఓకే, లైక్ ఈ మధ్య రిలీజ్ అవుతున్న మూవీస్ ప్రీవియస్ గా కొన్ని మూవీస్ లో కూడా మేము చూసాం అనమాట. ఎవరికి డైరెక్టర్ గారు చూపించకుండా సో అంటే థియేటర్లో ప్రేక్షకుల మధ్యలో చూపించేటప్పుడు రియాక్షన్స్ షూట్ చేసుకుంటే అది కూడా ఇంకా ఎంత లైవ్లీగా ఉంటాయి. సో దానికోసమే ప్లాన్ చేశారు. రైట్. ఇంకోటి ఏంటంటే మన దానిలో క్యారెక్టర్స్ కూడా ఆలీ గారు చేశారు. ఓకే, ఆలీ గారు ఒక మంచి క్యారెక్టర్. ఆలీ గారు ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశారు, ఆయన సైకాలజిస్ట్, మంచి క్యారెక్టర్. ఆలీ గారిని వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి కాంబినేషన్ ఆలీ గారిది. నెక్స్ట్ వచ్చేసేసి కమల్ చేశాడు, కమల్ గారిది ఆయన కాంబినేషన్లో ఆయన చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి భాను చేసింది, బిగ్ బాస్ భాను. ఓకే, భాను కూడా ఒక విలనిజం ఎలా చూపించాలి, ఒక ఏంటి అనేది ఆమె చూపించింది. నెక్స్ట్ అజయ్ గారు అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ అని చెప్పాలి మీకు. ఓకే, అంటే ఇప్పుడు వరకు చేసిన సినిమాలన్నీ రకరకాల విక్రమార్కుడు అని రిప్రజెంట్ చేశాడు, ఇందులో ఒక డిఫరెంట్ రోల్ చేశాడు, మంచి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళే రోల్ చేశాడు అనమాట. ఓకే, ఇలా ఒకరు కాదు, మన గీతా సింగ్ కానీ భద్రం అయితే మంచి క్యారెక్టర్ చేశాడు ఇందులో, మన దానిలో మంచి కామెడీ అన్నాం. పెద్ద లిస్ట్. బిర్యానీ సీన్ ఉంది సినిమాలో, బిర్యానీ సీన్. ఇప్పుడు ఆ బిర్యానీ సీన్ కూడా మేము యాక్చువల్గా ఒక కాంపిటీషన్ పెట్టబోతున్నాం. సింగిల్ మన ఫ్యామిలీ ప్యాక్ ని సింగిల్ ఎవరైతే తింటారో వాళ్ళు 10,000 రూపాయలు ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నాం మేము. పెద్ద ప్లానింగ్. సింగిల్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని ఒక్కరే తినాలి, వాళ్ళకి 10,000 రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నాం. సార్ షేరింగ్ చేసుకోవచ్చు అదేమన్నా? లేదు, ఎవరితో కాదు సార్, మీ హీరోయిన్ తో నేను మరిద్దరం తింటాం. ఓకే, అది బిర్యానీ సీన్ ఎప్పుడు అనుకుంటున్నారు? నాకు మిడ్ నైట్ పెట్టారు తెలుసా, మిడ్ నైట్ పెట్టి బిర్యానీ తిను అంటే ఎలా తిన్నారు చెప్పండి అసలు. దట్టు నాకు ఫ్రైడే ఆ రోజు. ఇన్ని ఛాలెంజెస్ సార్ అసలు. చెప్దాం సార్, డిసెంబర్ 20వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు కదా, ఆ రోజు ఏమైనా తగ్గాలి మీ ముందు నేను వచ్చి కూర్చుంటాను అనమాట. చూస్తారు 100%, మీతో బిర్యానీ తినిపిస్తారు. యా, సీజీ వర్క్ విషయంలో మాత్రం ఎక్కువగా కేర్ తీసుకున్నారు. ఈవెన్ గ్లిమ్స్లో కానీ ట్రైలర్లో చూస్తున్నా కానీ అరే అదొక పెద్ద మూవీ చూస్తున్న ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది. సో ఆ సీజీ వర్క్స్ గురించి. అవును, యాక్చువల్గా నిజంగా ఒరిజినల్గా వేరే సీజీ వాళ్ళు చేయాలి, మనకి అఖండ చేసిన మ్యాట్రిక్స్ చేయాలి. అయితే మ్యాట్రిక్స్ టైం దొరకల యాక్చువల్ చెప్పాలి. నరేంద్రకే ఇచ్చాను, కాకపోతే ఇంక మొత్తం డిజిక్విస్ట్లో ఇచ్చి డిజిక్విస్ట్లో చేశారు. అంటే ఒక దగ్గర చేయాలి సీజీ ఇది. డిజిక్విస్ట్లో కొంత పార్టు, రైజ్లో కొంత పార్టు, పోస్ట్లో కొంత పార్టు, ఇట్లా నలుగురితో చేయించాను అనమాట. ఒకే దగ్గర చేయకుండా ఒకే దగ్గర చేయించాలి దీన్ని. ఈ సీజీ వర్క్ అనేది మూవీస్కి ఎంతవరకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయంటారు? బేసిక్గా సీజీ పెట్టడానికి రీజన్ ఒకటి ఉంది నా దగ్గర. సీజీ ఎందుకు పెట్టానంటే బేసిక్గా నేను రెగ్యులర్ షూటింగ్ చేసేసేయచ్చు, శారీ ఒకటే పెట్టి 3D చేసుకొని చేద్దామని ప్లానింగ్లో ఉండే. నాకు అమ్మాయి చెప్పినట్టు క్లైమేట్ అనుకోని యాక్చువల్ క్లైమేట్లో ప్రాబ్లం అయింది నాకు. లేదంటే రియల్ ఫారెస్ట్కి వెళ్ళిపోయి చేసేవాడిని. ఇక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ కావాలి, శ్రీశైలం ఫారెస్ట్ కావాలి నాకు. దీన్ని చేయాలంటే మనం ఇమీడియట్గా ఆ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ కోసం మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి 45 minutes గ్రీన్ మ్యాట్లో షూట్ చేసాం. ఓకే, ఈ 45 minutes మనం కంప్లీట్గా గ్రీన్ మ్యాటే మొత్తం. అందులో ఒక సీన్ మాత్రం బాగా నచ్చింది, మధ్యలో శివుణ్ణి చూపిస్తూ ఆయన అది అంటే కొండల మధ్యలోంచి వచ్చే షాట్ కానీ బ్యాక్ సైడ్ అయితే మెరుపులు వచ్చే టైప్లలో అన్నీ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా అదిరిపోయేటట్టుంది. అది మీరు ఓన్లీ 5% చూసారు, సినిమాలో ఫుల్ డీటెయిల్ ఉంటుంది. జస్ట్ కాబట్టి ఏమంటే కొంచెం చూపిస్తాను. లిటరల్లీ అదైతే ఒక కైండ్ ఆఫ్ వైబ్ వచ్చింది చూసిన వెంటనే. నాకు కూడా సేమ్ నేను అదే చెప్పాను, అది చూసిన వెంటనే ఆన్ స్క్రీన్ ఒక కైండ్ ఆఫ్ వైబ్ వచ్చింది నాకు. శివాది బేసిక్గా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది సినిమాలో. నేనేమనుకున్నానంటే భయపెడదాం అనుకున్నా, బేసిక్గా బాగా భయపెడదాం ఇంటర్వెల్లో అనుకున్నా. కట్ చేస్తే ఇంటర్వెల్ ఎలా తయారైందంటే బేసిక్గా సౌండ్ ఎఫెక్ట్లు చూసినప్పుడు భయం వచ్చింది, ఆర్ఆర్ చూసినప్పుడు అదే భయం వచ్చింది. ఈ రెండు మిక్స్ చేసి డైలాగ్లో చూసినప్పుడు ఒక ఫీల్ వచ్చింది. 3 మిక్స్ చేసి 5.1లో చూసిన తర్వాత ఏడుపు వచ్చింది. అన్నీ చూపించేశారు మీరైతే. ఓకే, కళ్ళల్లో డ్రాప్ నాకే పడ్డది. అంటే ఇన్ని 100 సార్లు చూసిన సినిమా, నేను 100 సార్లు చూసుంటాగా సినిమా అనేది. ఇన్ని 100 సార్లు చూస్తున్నా 5.1 చూసిన తర్వాత నాకు ఆ డ్రాప్ పడింది. అంటే యాజువల్గా నేను ప్రతి సినిమాని ట్రైలర్లో చూస్తుంటా, ట్రైలర్ చూసి వాడి ఇది సినిమా పొజిషన్ కూడా చెప్తుంటా అందరికీ. మా డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, ఏంటి దీని పరిస్థితి అంటే ఉన్నట్టు చెప్తూ ఉంటా. అలా ట్రైలర్ చూస్తుంటా. ఎవ్రీ ఫ్రైడే మూవీస్కి వెళ్తాను నేను. ఏ సినిమా ఫ్రైడే వచ్చిందంటే నో డిస్టర్బెన్స్, సాయంత్రం మార్నింగ్ ఫస్ట్ అవర్లో ఫస్ట్ షో ఏదవుతుందో ఫస్ట్ షోకి వెళ్తా, మళ్ళీ ఈవినింగ్ వెళ్తా. 3 సినిమాలు అయితే అలా ఫ్రైడే అయిపోవాలి. 3 సినిమాలు 4 రిలీజ్ 4 అయిపోవాలి. మరి రీసెంట్గా దీపావళికి సినిమా రిలీజ్ అయింది, అంటే ఓన్లీ మూవీస్కే కేటాయించా.
సో 3 మూవీస్ ఒకటేసారి కవర్ చేసేసి అయిపోయింది అనమాట. ఏబీ మాల్కి వెళ్ళాను, మొత్తం 3 ఒకటేసారి షోస్ తీసుకున్నాను, కంప్లీట్ చేశాను. సార్ ఇప్పుడు కొంచెం సీరియస్ టాపిక్ ఏంటంటే, ప్రస్తుతము రిలీజ్ అవుతున్న మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న మూవీస్కి థియేటర్స్ దొరకడం కానీ, లేకపోతే సో అంటే వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అంత ఆదరణ అనేది చిన్న మూవీస్కి దక్కట్లేదు అని అంటున్నారు. సో మీరు దీనికి ఏమంటారు? 100% అది రాంగే అంటాను నేను. కంటెంట్లో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతుంది. థియేటర్ దొరకపోవడం అంటే ఏం లేదండి. ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు ఎలా అలవాటు చేశారంటే, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ప్రొడ్యూసర్లు ఎలా అలవాటు చేశారంటే, వారానికి ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, నేను మొన్న కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను చెప్పాను, మా ప్రొడ్యూసర్ అన్న ప్రసన్న అన్న తనతో చెప్పింది ఒకటే మాట, అన్న వారానికి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ప్రేక్షకుడు ఎన్ని సినిమాలకి వెళ్తాడు? 3 సినిమాలు పెట్టండి, అది కూడా ముందుగా బ్లాక్ చేయండి. కేరళ ఇండస్ట్రీ అదే ఉంటుంది కదా, కేరళలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవ్వడానికి లేదు, మినిమం అంటే 3-4 అంతే. 4 మూవీసే ఫర్ వీక్. ఈ 4 సినిమాలను టార్గెట్ చేయాలి. ఇప్పుడు 20 తారీఖు చూడండి, ఫస్ట్ డేట్ కొట్టింది నేనే. ఫస్ట్ ఏది రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ ఉంది కదా, గేమ్ చేంజర్ 20 తారీఖు అనుకున్నారు ఫస్ట్. ఆ టైంలో అది వస్తే నేను సంక్రాంతి తర్వాత వెళ్దామని ప్లానింగ్లో ఉన్నా. అది రాలేదు కాబట్టి ఆ డేట్ నేను ఫస్ట్ ఉదయం ఆయన డేట్ కొడితే మధ్యాహ్నం నేను డేట్ కొట్టా. నా తర్వాత వెంటనే వరుస పెట్టి కొట్టారు డేట్. అంటే లైక్ ఎవరైతే ఫస్ట్ వచ్చి అంటే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు ఆ టైప్లో అంటున్నారా? అంటే మీరు 3 మూవీస్ కానీ 4 మూవీస్ అన్నట్టు? అవును, 4 మూవీస్ 3 మూవీస్ కరెక్ట్. అది ఆడియన్ కూడా ఏంటంటే, ఇప్పుడు వారంలో ఎన్ని సినిమాలు చూస్తాడు ఒక ఆడియన్? ఉన్నదే 2 వీకెండ్స్, సాటర్డే సండేలో 2 సినిమాలు 3 సినిమాలు చూస్తారా ఇప్పుడున్న ఫ్యామిలీ టైంలో? ఇప్పుడున్న టైంలో వారానికి 1 ఎక్కువ, 2 ఎక్కువ, మ్యాక్సిమం అంటే 2. ఈ 2 కూడా ఏంది, హిట్ ఏది ఫట్ ఏది చూసుకొని వెళ్తారు వాళ్ళు. ఓకే, అలాంటి టైంలో ఏంటంటే 4 సినిమాలు 5 సినిమాలు రావడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు థియేటర్లు ఏమైతే షేర్ అవ్వు, ఆడియన్స్ షేర్ చేయాలంటే థియేటర్లు తక్కువ వస్తున్నాయంటే, ఉన్న థియేటర్లు కరెక్ట్గా కాపాడాలంటే మినిమం 3 నుంచి 4 సినిమాలు వస్తేనే కరెక్ట్గా ఉంటుంది ఇండస్ట్రీ. ఓకే, లేకపోతే అంతే. అలాంటప్పుడు ఇంకా మూవీస్ చిన్న సినిమాలు ఆదరణ అంటారా? ప్రేక్షకుడికి మనం ప్రమోట్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది 4 సినిమాలు వచ్చినాయి, కా సినిమా కానీ, అమరన్ కానీ, ఇంకా 4 సినిమాలు హిట్ అయినాయి. మరి బగీరా కూడా హిట్, ఇక్కడ హిట్ కాలని కన్నడలో హిట్ అయింది, శ్రీమురళి గారిది. బగీరా పెద్ద హిట్ అక్కడ. అలాగని సినిమాలో దమ్ము ఉంటే 4 హిట్ చేశారు. మరి ఎవరు ఏం చేస్తారు? దాన్ని ఒకటే హిట్ అవ్వాలిగా. అంటే ప్రేక్షకులు మీరు అన్నట్టు ఇప్పుడు లక్కీ భాస్కర్ హిట్ అయింది, కా హిట్ అయింది, బగీరా హిట్ అయింది, ఇది అమరన్ హిట్ అయింది. కానీ మీరు అంటున్నారు ఏంటంటే 4 మూవీస్, ఒక చిన్న మూవీస్ కానీ ఒక మీడియం రేంజ్ మూవీస్ వచ్చాయి అనుకుందాం. అదే టైంలోనే ఒక పెద్ద మూవీ వచ్చి నాకు కావాలి అని చెప్పేసి 5వ లైన్లో వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పెద్ద మూవీ నాకు కావాలి అంటే 5వ లైన్లో ఉంటే ఉన్న షేర్ చేసుకోవడమే. అట్లా అవుతుందా మన ఇండస్ట్రీలో? అవుతుంది, చేస్తారు. సినిమాని బట్టి, సినిమా రేంజ్ని బట్టి. ఇప్పుడు ఉదాహరణకి మన ఎర్రచర సినిమా ఉంది, ఎర్రచర సినిమాకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు, చాలామంది. ఇప్పటి వరకు నేను సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రచర మూవీకి ఫస్ట్ నేను ఏదైతే మోషన్ పోస్టర్ రిలీజ్ చేశానో వెంకటేష్ బాబు గారు ఫస్ట్. వెంకటేష్ బాబు గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బాబీ గారు, మారుతి గారు, నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు, టోటల్ శ్రీకాంత్ గారు, A to Z కంప్లీట్గా ఈ సినిమాకి ఎంతమంది, దిల్ రాజు గారు, రీసెంట్గా వీరశంకర్ గారు, అంబికా కృష్ణ గారు, నా సినిమాకి ఎంతమంది గెస్టులు వచ్చారు ఆల్రెడీ. ఓకే, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను మన ఐ డ్రీమ్ తరఫున. ఎందుకంటే సినిమాని ఎంత ప్రమోట్ చేయాలో అంత ప్రమోట్ చేశారు. ఎర్రచీర మన రీసెంట్గా కూడా గెస్టుల సమస్య వచ్చింది బేసిక్గా. అదే నెక్స్ట్ నా క్వశ్చన్ అదే అనమాట. ఏంటంటే గెస్ట్లు మనం పిలిస్తే రారండి, ఎందుకు వస్తారండి అని చెప్పేసి ఇలాంటివి కూడా కొన్ని మూవీస్ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. మరి దాని గురించి మీరేమంటారు? మీరు ఇప్పుడు చెప్పిన అన్ని పేర్లలో కనీసం ఒక 1/2 మెంబర్స్ అన్న వస్తారంటారా మన ప్రీ రిలీజ్ పెట్టుకున్నా కానీ ఏదైనా దానికి? ప్రీ రిలీజ్ ఈవెంట్కి పెద్ద గెస్టే వస్తారండి. పెద్ద గెస్టే వేస్తారా? గెస్ట్ వస్తారు, పెద్ద గెస్టే వస్తారు, డౌట్ లేదండి. మరి గెస్ట్లు రారు అనడానికి ఏమన్నా ఉందా? అంటే ఒకటి సార్, ఇండస్ట్రీలో మనకున్న పరిచయాలు బట్టే వస్తారు గెస్ట్ అనేది. మనం ఎవరు ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడున్నారు ఏంటి. ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్ తీసి సపోర్ట్ చేయమంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా సపోర్ట్ చేయడానికి, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, రిస్క్ వచ్చింది, వాళ్ళు ఆ రిస్క్ను ఫేస్ చేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమా రిలీజ్ అయింది సార్, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏమైనా అయింది, ప్రాబ్లం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ప్రాబ్లం అయింది. గెస్ట్ ఎవరు ప్రమోట్ చేస్తారు? గెస్ట్ వాళ్ళు ప్రమోట్ చేశాం కాబట్టి మేము కొన్నామని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా గెస్టులు రారు తొందరగా బయటికి. ఫ్రాంక్ చెప్పాలంటే మనవాడి సపోర్ట్ చేయాలి అనుకుంటే 100% వస్తారు. ఒక గెస్ట్ ఏదైనా ఈవెంట్కి అటెండ్ అవ్వాలంటే ఎన్ని ఆలోచించాలో కదా. అన్ని రకాల ఎవరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు చేశారు ఆర్టిస్టులు, ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఏమైనా రిస్క్ వస్తుందా, ఏమైనా సినిమా ఏమైనా ప్రాబ్లం ఉందా, వీళ్ళకి ఏమైనా ఈ సమస్యలు ఉన్నాయా,
ఇవన్నీ వస్తాయి సార్. గెస్ట్ ఊరికే ఎందుకు వస్తారు చెప్పండి, ఏం అవసరం ఉంది గెస్ట్ రావడానికి? ఇప్పుడు మనం చిన్న సినిమాను ఆదరించాలంటే ఒకప్పుడు దాసరి గారు వచ్చేవాళ్ళు, దాసరి నారాయణరావు గారు, వాళ్ళు ముక్కు మొహం తెలియపోయిన కూడా వచ్చేవాడు. ఆయన మహానుభావుడు. ఎందుకంటే చిన్న సినిమాని ఆదరించాలనేసి. ఇంకోటి నేను చిన్న సినిమా అనకూడదు బేసిక్గా చెప్పాలంటే, నాకు ఇష్టం ఉండదు చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అంటాం, నాకు అలవాటు సినిమా అంతే. ఎందుకంటే చిన్న బడ్జెట్కి పెద్ద బడ్జెట్కి లైట్ మ్యాన్ బేటా అయినా వాళ్ళు ఇచ్చేదైనా పెద్ద సినిమా అయినా అంతే, చిన్న సినిమా అయినా అంతే. వాళ్ళేం తగ్గించరు, వీళ్ళేం కన్సిడర్ చేయరు. మేకప్ మ్యాన్ కానీ ఎవరైనా సరే సాయంత్రం అయితే బేటాలు ఇస్తాం కదా, బేటాలు ఇచ్చేటప్పుడు పెద్ద సినిమాకి ఒక రేట్ లేదు, చిన్న సినిమాకి ఒక రేట్ లేదు. సో అందరికి ఈక్వల్ కాబట్టి లో బడ్జెట్ హై బడ్జెట్ ఈ పదాలే వాడమని చెప్పి అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తా. మరి గట్టిగా చెప్పండి సార్. 100% చెప్తా, 100% చెప్తున్నా. దయచేసి చిన్న సినిమాని చిన్న చూపు చూడకండి. వీళ్ళు లో బడ్జెట్ సినిమా తీశారు, వీళ్ళు హై బడ్జెట్ సినిమా తీశారు. ఈ లో బడ్జెట్ సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి అనండి. చిన్న సినిమా మొత్తం చిన్న చూపు చూస్తున్నారు మొత్తం. ఓకే, చిన్న అని తీసేసి లో బడ్జెట్. ఇప్పుడు నా సినిమా చిన్న సినిమానా కాదుగా, 6 కోట్లు అయింది ఇప్పుడు ఈ బడ్జెట్. చిన్న సినిమానా? ఇంతమంది క్యాస్టింగ్ పెట్టాను, మరి 6 కోట్ల సార్? 6 కోట్లు అయింది బడ్జెట్. మరి అది రికవర్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. టు బి ఫ్రాంక్, అది ఉన్నది చెప్పాలి. ఉన్నదా వస్తుందా రాదని నా చేతిలో లేదు. అది ఒక సినిమా మీద మనం నమ్ముకొని పెట్టాను, సినిమాను నమ్మి పెట్టాను నేను బడ్జెట్ అంతే, ప్రాజెక్ట్ నమ్మి పెట్టా. నా సినిమా ఇప్పటికీ పెడుతూనే ఉన్నా, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లే ఇప్పటి వరకు కూడా. ఏదైనా సమస్య వస్తే నేనే చెన్నై పోతున్నా ఫ్లైట్కి వెళ్ళి అక్కడ చిన్న సమస్య తీస్తే నీకు ఫోన్లో చెప్తే అర్థం కావట్లేదు, మళ్ళీ వాళ్ళు పంపిస్తున్నారు, ఇన్నేందుకు నేనే వస్తున్నా అని చెప్పి దగ్గర కూర్చొని వాయిస్ వేయించుకొని వస్తున్నా. యాక్చువల్గా శివుడిది వాయిస్ రాలేదు, యాక్చువల్గా ఆ వాయిస్ కోసం నేనే వెళ్ళి వాయిస్ చేయించుకొని వచ్చాను. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ మ్యూజికే కొట్టారు, ఆర్ఆర్లో నాకు వాయిస్ కావాలని చెప్పా శివుడికి సంబంధించింది. మళ్ళీ ఆ శివుడికి సంబంధించి నేనే పోయి బ్యాక్గ్రౌండ్ చేయించుకొని వచ్చాను నిన్న నైట్ వెళ్ళి. ఓకే, నేను ఈవినింగ్ నేను లేను ఇక్కడ. సో మన ఇంటర్వ్యూ కోసమే వచ్చేసారు అనమాట. 100%. నైస్ సార్, మీ కష్టానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా బాగా దక్కే అవకాశాలు ఉంటాయి. అంటే అవుట్పుట్ అలా ఉంది. అండ్ కారుణ్య, నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి మీ దగ్గర నుంచి? నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి, అది ఫీమేల్ సెంట్రిక్. ఇది కాకుండా తమిళ్ ఒకటి చేస్తున్నాం. సో ఈ మూవీ ఫీమేల్ సెంట్రిక్కా లేకపోతే సో డివోషనల్లా ఏంటి, హర్రరా ఏంటి? లైక్ ఇలా చెప్పాలంటే జోనర్ వచ్చేది ఫ్యామిలీ డ్రామా హర్రర్, అట్ ది సేమ్ టైం కామెడీ. ఓకే, అంటే ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అనే కాదు, ఆల్ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా చూస్తే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్. లైక్ మనకి 80s ఫిలిమ్స్ ఐడియా ఉందా మీకు? బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ చూడండి, అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంపార్టెంట్ లేకుండా ఉండదు, దాని బిహైండ్ స్టోరీ లేకుండా ఉండదు ఈ క్యారెక్టర్కి. లైక్ ఇప్పుడు కూడా 22 మెంబర్స్ ఆర్టిస్టులు వర్క్ చేశారా అంటే, ఇంక్లూడింగ్ మై క్యారెక్టర్ ఆల్సో కౌంటింగ్ ఆర్టిస్ట్. ప్రతి క్యారెక్టర్ బిహైండ్ ఒక స్టోరీ ఉంది, క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఏదో పెట్టాలి అన్న పేరుకు అయితే లేదు. అంటే నా విజన్ వైజ్ నేను చూసింది ప్రకారం ఈయన డైరెక్ట్ చేసిన అంటే ఫస్ట్ కాపీ చూపించలేదు కదా, సో జడ్జ్ చేయలేను కదా సార్. ఏదైనా తప్పు చెప్తే మీరేమనుకోకండి సార్, అన్ని కరెక్ట్ చెప్తారా? ప్లీజ్ డైరెక్టర్స్ కన్సిడర్ చేయండి. ఓకే, అయితే మెయిన్ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ట్రావెలింగ్ లా ఉంటుంది కదా. మీకు ఎలా ఉంటుందంటే ఈ క్యారెక్టర్ వచ్చింది, ఎందుకు వెళ్ళింది, రీజన్ ఉంటుంది ప్రతిదానికి. ఓకే, ఇది ఎందుకు వచ్చింది ఆ క్యారెక్టర్ అనిపించదు. ఎందుకు పెట్టారా వీడు అనవసరంగా ప్యాడింగ్ పెట్టుకున్నారా, డబ్బులు ఎక్కువైనా కూడా అనుకోరు. ప్రతి క్యారెక్టర్కి న్యాయం ఉంటుంది. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే ఒక ట్రావెలింగ్ లా వెళ్ళిపోతుంటుంది. శ్రీరామ్ గారి క్యారెక్టర్ ఉంటుంది. శ్రీరామ్ గారు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు బేసిక్, అంటే ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఉంటుంది క్యారెక్టరైజేషన్. ఒక గెస్ట్ అపీరెన్స్, మంచి రోల్, గుడ్ రోల్. అంటే ఆయన ఉన్నది 1/2 hour to 40 minutes అయిన సినిమాలో మంచి గుడ్ రోల్ క్యారెక్టర్, మంచి ఇంపాక్ట్ క్యారెక్టర్. కమల్ది సేమ్, కమల్ది కూడా ఇంక్లూడింగ్ మంచి ఒక హీరోనా చెప్పాలంటే. రీసెంట్ టైమ్స్లో మూవీస్ సక్సెస్ అవ్వాలి అని అంటే తీసే విధానం దానికంటే సో ప్రమోషన్స్లో ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? అవును, అంటే ప్రమోషన్స్ చేస్తేనే కదండి ఆడియన్స్కి రీచ్ అవుతుంది.
ప్రమోషన్స్ లేకుండా కామ్గా ఓకే కూర్చున్నామంటే వాళ్ళకి రీచ్ అవ్వదు. అది అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు ఎవరికి. సీరియస్లీ జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం, అందరూ వచ్చి చూడాలని లేదు. సో మనకి మన మైండ్ సెట్లు డిఫరెంట్. ఇక్కడ ఉన్న అంతమంది చూస్తే కంపేర్ టు మన 5-6 మెంబర్స్కే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అంతమందిని ఆడియన్స్ మనం గ్రాప్ చేసి థియేటర్లో కూర్చోబెట్టాలంటే ప్రమోషన్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కంటెంట్ అనేది కొంచెం వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఓ రీచ్ అయితే యా చూద్దాం అన్న థాట్ వాళ్ళకి వస్తుంది. దట్స్ వై అప్పుడు వచ్చి కంపల్సరీ విజిట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ప్లస్ మైనస్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఏ మూవీ కన్నా అంతే అండి, ఎందుకంటే మూవీ అంతా సక్సెస్ అవ్వాలని అందరం కష్టపడి చేస్తాం. ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ ఐ యాక్సెప్టెడ్ ఇది అయితే నేను. కథ పరంగా కానీ కథ స్టోరీ ఎంచుకున్న పదం కానీ కంప్లీట్ స్క్రీన్ ప్లే వైజ్ కానీ ప్రతి సస్పెన్స్ ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనేది ఎవరికి గెస్ చేయలేడు సినిమాలో. ఆ ఒక్కటి నేను 100% చెప్తా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎర్రచీర ద్వారా ఇవ్వబోతున్నారు అనమాట తెలుగు ప్రేక్షకులకి. వాట్ నెక్స్ట్, ఇది నెక్స్ట్ ఇది జరుగుతుందని చెప్పమన్నాడు చాలా ఎవరినన్నా. అది కూడా పెద్ద ఒక కాంటెస్ట్ పెట్టండి, బిర్యానీ కాంటెస్ట్ లాగా ఇది కూడా ఒక కాంటెస్ట్ పెట్టండి, బాగుంటుంది. ఇన్ ఓల్డెన్ డేస్ ఈవిల్ డెడ్ వచ్చింది ఆ కాన్సెప్ట్. ఐడియా ఉందా మీకు? ఈవిల్ డెడ్ కాన్సెప్ట్ సింగిల్ గా పర్సన్ చూడాలి ఈవిల్ డెడ్ మూవీ. చాలా మంది గాయమైపోయారు కూడా. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే కాంపిటీషన్ పెడదాం అనుకున్నా. సినిమా చూసిన తర్వాత అంత హర్రర్ అనిపించలా. బేసిక్గా భయపడే అంత హర్రర్ లేదు, ఎక్కువ భయపడే హర్రర్ ఉంది కానీ భయపడే ఆ ఎఫెక్ట్లతో సౌండ్ ఎఫెక్ట్లతో ప్రదీప్ అని ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్లు చేశాడు. ఆ ఈగల్ సినిమా అయినా చేశాడు. సో ప్రదీప్ బాగా చేశాడు. ప్రదీప్ మంచి ఎఫర్ట్ పెట్టి చేశాడు. డైరెక్ట్ లైవ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఫారెస్ట్లోకి వెళ్ళి లైవ్లు చేసుకొచ్చాడు మొత్తం. సో ఏదైనా సార్ లైవ్స్ కానీ ఏదైనా సార్ సౌండ్ ఎఫెక్ట్లు కానీ ఆర్ఆర్ కానీ డబ్బింగ్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ కూడా టెక్నికల్ పరంగా నేను 100% నేను ఒక టెక్నీషియన్ కాబట్టి టెక్నికల్ పరంగా బాగా చేశాను. అంతవరకు నేను చెప్పగలను. సినిమా పరంగా కథ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఆర్టిస్టుల పరంగా వాళ్ళు ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. ఇంక ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్యారెక్టరైజేషన్లో కారుణ్య క్యారెక్టరైజేషను డిఫరెంట్ షేడ్స్ చూపించాను ఇందులో. ఒక షేడ్ కాదు, ఓకే, ఒక భార్య కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, ఒక వైఫ్, ఎలా అంటే ఒక రొమాంటిక్ యాంగిల్ చూపించాను. అలా అన్ని A to Z నవరసాలు పండించాను ఈ మూవీలో ఆ అమ్మాయికి. ఎందుకంటే ఒక యాక్షన్ కూడా ఉంది. ఎందుకంటే బయటికి తీపించారు. ఇంకా ఇంకా కావాలి మోర్ మోర్ అని నన్ను మొత్తం బయటికి తీపించారు. మరి నటరాజు రావాలిగా. ఆగో నటరాజు బయటికి తీయమ్మా తీయండి. ఇంకెక్కడ తీయాలి సార్, నేను చచ్చిపోయేటట్టున్నాను. నటరాజు తర్వాత వస్తాను బయటికి. సో ఈ మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి సో ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద మీ పర్ఫార్మెన్స్ చూసుకునేటప్పుడు ఆ కష్టం అంతా ఫట్ అని వెళ్ళిపోతుంది. అది అయితే ట్రూ అండి, ఐ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఎవ్రీ ఆర్టిస్ట్ లైక్ దట్. ఇక్కడ ఇంత కష్టపడి చేస్తాం మనం, వన్స్ మనకు అది స్క్రీన్ మీద కనిపించిన బిహైండ్ అయిన గొడవలు కానీ ఐ మీన్ మన కష్టం కానీ అంతా పోతుంది. ఓన్లీ అదే గుర్తుంటుంది, వావ్ ఇదా చేసింది మనం లైక్ అన్న ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్లీ ఎవ్రీ వన్కి. అది అందులో అంటే ఆర్టిస్ట్గా చేసిన ప్రతి ఒక్కరికి. నైస్. తొమ్మిదైతే ఎర్రచీర అనే మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకు ఇవ్వబోతుంది. ఇది చిన్న బడ్జెట్ మూవీ అయితే కాదు. తనకైతే లార్జ్ స్కేల్లో ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులతో తీశారు. రియలీ ఆల్ ద బెస్ట్. మన కాన్సెప్ట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు, మన ఎర్రచీరను కూడా ఆదరిస్తారు ఆటోమేటిక్. ఎందుకంటే కథలో డెప్త్ ఉంది. మెయిన్ ఆఫ్ ఆల్ మేము కథను గురించి బేస్ చేసుకుని చేసాం. ఆటోమేటిక్ ఏంటంటే ఏమైతే ఇవ్వాలో అది ఇచ్చేసాను సినిమాలో. ఓకే, మనది ఇంక నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా నా అన్నీ అలానే ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఏముంది సార్, ఏం ప్లాన్ చేశారు? యాక్చువల్గా నా ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి నేనే హీరోగా చేస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నాను కదా, నేనే హీరోగా చేస్తున్నాను. ఓకే, సో ఇందులో ట్రైల్ వేశారు, వర్కౌట్ అయినట్టుంది. నెక్స్ట్ కూడా మీరే డిసైడ్ అయిపోయారు. అది మా కాంబినేషన్ మళ్ళీ చేయబోతున్నాం ఒక ప్రాజెక్ట్ అయితే. ఓ నైస్. మీకు చెప్పారా? ఇప్పుడే చెప్తున్నారు అన్నీ నాకు, వావ్ లైక్ సర్ప్రైజ్ లైక్ అలాగా ఉంటుంది. నేను సీరియస్లీ యాక్చువల్లీ మై 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయి, ఒకటేమో టైటిల్ రివీల్ చేయలేదు ఇంకా. సుమన్ బాబు యాష్ 2 అని పెట్టాము అంతే. సుమన్ బాబు 2 అని ఒకటి రివీల్ చేసాం. ఇంకోటి గిద్దలూరు పోలీస్ స్టేషన్ని కంప్లీట్ పోలీస్ స్టోరీ ఒకటి చేస్తున్నాం అనమాట. రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాం వేరే పెద్ద బ్యానర్లో, పరకామణి అనేసి స్క్రిప్ట్ అవుతుంది. అది ఇప్పుడే వెళ్ళదు, ఏప్రిల్కి వెళ్తుంది. అది కింద ఉన్న 7 లోకాల గురించి కథ. అతల సుతల వితల తలాతల మహాతల రసాతల పాతాళ వాటి గురించి కథ. 1 hour సీజీనే ఉంటుంది సినిమాలో. ఓకే,
సో అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఉన్నాయి ముందు ఈ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేద్దాం అనేసి ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ 4 years మీకు నేర్పించిన పాఠాలు ఇంకా మీదట ఈ 4 జరగకూడదని yearsలో నేను చేయలేని సినిమాలన్నీ సంవత్సరం 2 చొప్పున టపటపకు తీసేస్తాయి. అందుకే అనుకుంటా ఏంటంటే ఆ CG వర్క్ లేట్ అవుతుందని చెప్పి ముందుగానే 2 ప్లాన్ చేసేసి అందుకే ఇప్పుడు CG దాన్ని ఏం చేస్తున్నాను పరకామణి నేను ముందు CG వర్క్ ఏదైతే ఉందో తీసేస్తున్నా షూటింగ్. ఆ షూటింగ్ పార్ట్ తీసేసి CG వాళ్ళకి ఇస్తున్నాను, సంవత్సరంలో చేసుకుని నాకు అవసరం లేదని చెప్తున్నాను. CG లేని పార్ట్ తర్వాత రిలీజ్ బిఫోర్ చేస్తా. ఓకే, ఎందుకంటే ముందు దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు కాబట్టి CG ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాగా దీన్ని చూసుకుందాం తర్వాత చూసుకుందాం వచ్చనమాట. ఓకే, ఇవాడు తెలుగు ఒకటే కాదు, ఇది రిలీజ్ కన్నడ రిలీజ్ ఉంది మూవీ. ఇది రేపు సంక్రాంతి కన్నడ చేసాం, తెలుగు తమిళ కన్నడ మలయాళం. ఎర్రచీర కెంపు సీరే కన్నడ, శివప్పు సాలై తమిళ్, సువర్ణ శారీ మలయాళం. అయితే కెంపు సీరే రేపు సంక్రాంతికి వస్తున్నా. యాక్చువల్గా సంక్రాంతికి నాకు రావాలని కోరిక, పెద్ద సినిమాల్లో సినిమాని ఆ కోరికని కన్నడలో నెరవేర్చుకుంటాం. శాండిల్వుడ్ అండ్ అలాగే హిందీలో కూడా ట్రై చేయాల్సిందే. ఏంటంటే మన మూవీస్కి పుష్ప తర్వాత సో మార్కెట్ కానీ ఇక్కడి నుంచి వచ్చే మూవీస్ని వాళ్ళు తీసుకునే రిసీవ్ చేసుకునే అంటే మైండ్ సెట్ కూడా ఇంకా మారిపోద్ది. హిందీ ఆల్రెడీ ఇప్పటికే మారిపోయింది. హిందీ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది ఎప్పుడంటే రిలీజ్ చేసుకొని మన సంబంధం లేదు. మనం ఓన్లీ సౌత్ లాంగ్వేజ్ వరకే మనం ప్లాన్ చేసాం, పాన్ ఇండియా చేయలేదు. ఓన్లీ సౌత్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజెస్ కాన్సన్ట్రేట్ చేస్తాం. నా అన్ని 4th మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను. అన్ని సినిమాలు అంతే ఉంటాయి. మీ లక్కీ నెంబర్ 4 ఏమో. 4 సార్ కాంటెస్ట్లు ఇంటెస్ట్లు అంటున్నారు కదా సార్, ఏంటంటే ఒకటి బిర్యానీ కాంటెస్ట్, ఇంకేమైనా కాంటెస్ట్లు పెట్టారా? తొలి ముద్దుకి సాంగ్ రీల్స్ కాంటెస్ట్ పెట్టాను. అంటే తొలి ముద్దు సాంగ్ ఫెయిర్స్ బెస్ట్ ఫెయిర్ 30 seconds నుంచి 1 minute వరకు ఎవరైతే రీల్ చేసి మాకు కొలాబ్ చేస్తారు సుమన్ వెంకటాద్రికి కొలాబ్ చేసిన వాళ్ళు మేము చాలా బెస్ట్ కపుల్ కింద రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నాడు 17th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. యాక్చువల్ 15th అనుకున్నాము, ఆ 17th మారుస్తున్నాం గెస్ట్ రీత్యా. 17th రోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం గ్రాండ్గా. 17th రోజు నాడు మనం ఎవరైతే ఉన్నాయో ఒక 25 పట్టు చీరలు ఇస్తున్నాము. 1 lakh ఫస్ట్ ప్రైజ్, 50,000 సెకండ్ ప్రైజ్. అవి కూడా ఎర్ర చీరలే కదా సార్? అన్ని ఎర్ర చీరలు అనుకున్నా. ఏంటంటే టైటిల్ అది పెట్టిన తర్వాత ఎర్ర చీరలు కాకపోతే ఏమి ఇస్తారని. మేము ఆల్రెడీ సాంగ్ రిలీజ్ రోజునే మేము ఎర్ర చీరలు గిఫ్ట్ ఇచ్చాము. యాక్చువల్లీ తెలుసా మీకు ఆ సంగతి? అవునా? రేపు ఇస్తున్నాం. రేపు 7వ తారీఖు, రేపు 7వ తారీఖు ట్రైలర్ లాంచింగ్ ఉంది. థియేటర్కల్ ట్రైలర్ లాంచింగ్ 7th ఉంది కదా. 7th రోజు మనం 5 ఎర్ర చీరలు ఇస్తున్నాం గిఫ్ట్ల కింద, లక్కీ డిప్ కింద జర్నలిస్టులకి. సార్ నాకు ఎక్కడన్నా రెడ్ కలర్ చూస్తే నాకు ఇదే గుర్తొచ్చేటట్టుంది. మూవీ అంతా రెడ్. ఇప్పుడు బాగానే ఆనందంగా తీసుకుంటున్నారు కానీ రేపు సినిమా రిలీజ్ అయ్యాక రెడ్ అంటే భయపడతారు. రెడ్ అంటే మీకు అందరికి బ్లడ్డే. మీ టైమింగ్ రైమింగ్ అద్దరిపోయింది. ఇలాంటి రైమింగ్ టైమింగ్తోనే మూవీలో రాబోతున్నారు. నైస్ సార్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ముందే చెప్పేస్తున్నాను, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గాయస్. మరి ఎర్రచీర మూవీ అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బ్లడ్ పడుద్ది అని చెప్పేసి మరి అయితే చెప్పేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.